తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఈ మార్చి నెల నుంచి అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేషరాశి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? చాలా చక్కగా అడిగారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః, శ్రీ కొల్లూరు మూగాంబికై నమః. మేషరాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో గత మాసానికన్నా ఈ మాసంలో కొత్త మార్పు రావడానికి కొద్దిగా అవకాశాలు ఉంటుంటాయి. ఎటువంటి మార్పులు அப்படின்னா, నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు వ్యతిరేకించినప్పటికీ కొన్ని గ్రహాలు కూడా సహకరించడానికి కొంచెం ఇదిగా కనపడుతుంది. ఒకటి ఇక్కడ ఎప్పుడైనా ఒత్తిడి అన్నది మనకు ఇక్కడ చాలా కనపడతా ఉంది. ఒత్తిడి అంటే ఏంటి? ప్రెజర్. ఆ ప్రెజర్ ఎట్లా వస్తూ ఉంది அப்படின்னா, వాళ్ళు ఆలోచించే వంటిది చాలా వరకు కూడాను వేరే మాదిరిగా, అంటే ఏదైతే పాజిటివ్గా మనం థింక్ చేస్తూ పోతా ఉన్నామో అది పోట్లే, వేరుగా వెళ్ళిపోతూ ఉంది. దానివల్ల ప్రభావం అనేది వాళ్ళకి రిఫ్లెక్ట్ కావటం అనేది జరుగుతుంది. కానీ మీకు చాలా వరకు కూడాను ఈ మార్చి నెలలో ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటన, ఒక మంచి ఒక అవకాశం రావటం అప్పుడిని కనపడతా ఉంది. ఒకటి, మీరు ఏది చేసినా కొద్దిగా ఆలోచించి చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఇక్కడ మనకు గోచరిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 9 గదుల్లో కూడా వేరు రాసులన్నీ కూడాను అక్కడక్కడ ఉన్నప్పటికీ దానికి కావలసినటువంటి ఒక జాగ్రత్త ప్రభావం మనం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి మనకు అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చండి ఈ మార్చి నెలలో ఈ రాశి వారికి? మార్చ్ అంటే ఇప్పుడు గత మాసం నుంచి ఈ మాసంలో కూడా బిజినెస్లు అనేది కొద్దిగా దెబ్బతింటా ఉంది. ఎందుకు அப்படின்னா, ఇప్పుడు ఉన్నవంటి ఎలక్షన్స్ వైపులో కావచ్చు, లేదంటే ఎలక్షన్స్ వేరే ఏదైనా కోడ్ కావచ్చు, లేదన్నా ఈ ఎగ్జామినేషన్స్ ఇవి కావచ్చు, ఇటువంటి కొద్దిగా వాతావరణ మార్పుల వల్ల దానివల్ల కూడా వ్యాపార వాళ్ళకు కొద్దిగా దెబ్బతినడానికి ఆ ఛాన్సెస్ ఉంది. మనకి బిజినెస్ మార్కెటింగ్ కూడాను కొద్దిగా డల్గానే కనపడతా ఉంది. సో ఇది కల్లా కూడా మీ ఎన్నో ఒక విధానం ఒకటి కనపడతా ఉంది. ఆ ఒక మంత్రం ఉంది. ఆ మంత్రంతో జపం చేసి ఆ యొక్క భగవంతుని దగ్గర మీరు తామర వత్తితో దీపారాధన చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావటం అనేది మనకు గోచరిస్తుంది. అలానే ఇప్పుడు స్టూడెంట్స్కి ఏ విధంగా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి వాళ్ళకి మార్చిలో మేషరాశి ఉన్న వాళ్ళే ఏదైతే కూడా 10th క్లాస్ కానీ ఎంసెట్ చదివిన వాళ్ళు కానీ ఎంటెక్లో కానీ ఇంత మాసం అంతా కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏ విధానం కూడా భయపడకుండా ధైర్యంగా మీరు చదువుకోవచ్చు. ధైర్యంగా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది. మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించండి ఈ రాశి వారికి మార్చిలో అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు దాకా వచ్చినటువంటి మేషరాశి వాళ్ళకి దగ్గర దాకా వచ్చినటువంటి సంబంధం ఏదైతే ఉందో ఫెయిల్ అయిపోతూ ఉంది. సో ఈ మార్చిలో మీకు ఆ ఏదైనా సంబంధాలు వచ్చినా, ఏదైనా వచ్చే ఒప్పందం చేయబోయే వంటిది ఏదైనా ఉంటే మీకు కొన్ని విషయాల్లో కొన్ని పాజిటివ్స్ రావటం అనేది, అంటే మంచి శుభవార్త రావడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటి అంటే, ఎప్పుడైనా కూడా ఆ సంబంధం వచ్చినప్పటికీ ఏ పాదంకు సంబంధించినటువంటి వరుడైనా సరే, స్త్రీ అయినా పురుషైనా ఎవరైనా కూడా పాదాలు నాడీలు చూసుకుంటే మీకు సరిపోతుంది. అవి కలిసాయంటే అద్భుతమైన ఫలితాల్లో మీరు దిగ్విజయం కలగవచ్చు. అలానే ఇప్పుడు కోర్టు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? మేషరాశి వాళ్ళకి ఆస్తిపరమైన వంటి కేసులు కావచ్చు, లేదా డైవర్స్ కేసులు కావచ్చు, లేదా ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ కేసు మీద పడిపోయి ఉంటాయి. సో అలాంటి వారికి కొద్దిగా ఊటరి దొరకడానికి అవకాశం, ఊటరి அப்படின்னா రిలాక్స్ కలగడానికి, ఒక శుభవార్త వినడానికి ఉంటుంది. ఎప్పటి నుంచో మీరు ట్రై చేస్తూ ఉన్నారు. ఆ ట్రై చేసే వంటి యోగము మీకు శుభవార్తము జరగడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. అయితే మీరు ఏ విషయం పైన కూడా పట్టింపు సాధన
పెట్టి చేయాలంటే మనసు పెట్టి ముందు సాగుతూ ఉండాలి. ఏ విధానమైనటువంటి కూడా గోచరించకుండా, ఎటువంటి దానిపైన ఆశించకుండా, మీ యొక్క పట్టుదలను వదలకుండా మీరు ముందుకు సాగితే మీ యొక్క కర్తవ్యం అనేది దిగ్విజయం కలగడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఏమైనా హెల్త్ ఇష్యూ అంటూ ఉన్నాయా అండి ఈ మార్చిలో? ఇప్పుడు ఈ మాసంలో ఎప్పుడెవరికైనా కూడా షుగర్ పేషెంట్స్ కానీ, లేదంటే ట్యూమర్స్ పేషెంట్స్ కానీ, లేదంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఏదైనా డిసీజ్లో ఉన్న వారికి కొద్దిగా మెరుగయ్యేటటువంటి ఒక పరిస్థితి అనేది ఇక్కడ కనపడతా ఉంది. వీరు ప్రత్యేకమైనటువంటి దానము, ప్రక్రియ అలాంటివన్నీ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? అసలు మేషరాశి వారికి విశేషంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి, 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి కందులు, మినువులు దానం చేయటం వల్ల చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆలయం అంటే శివుడి మాసం వస్తుంది, ఇప్పుడు వచ్చేవంటి ఉత్తరాయణంలో శివుడికి శివరాత్రి వస్తుంది కాబట్టి వారికి కావాలంటే ఒక 11 రోజుల పాటు కూడా వ్రతము నియమాలుగా పాటించి, లేదంటే ఉపవాసాలు పాటించి గట్టిగా పూజ చేసుకుంటే మంచి అద్భుతమైనటువంటి ఆ ఒక కరుణామయుడు, ఆపద్బాంధవుడైనటువంటి శివుడు అనుగ్రహ కటాక్షం కలిగించి అద్భుత ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.